స్తోత్రం. ప్రభు నామములో ఉదయకాల ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పెరట శుభాలు అలాగే వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి సమ్ముఖంలో మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తే దేవుడు మనము ఉదయకాల సమయంలో లేచినది మొదలుకొని మరల రాత్రికాల సమయం వరకు కూడా ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన చేయి పట్టి మనల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చేవారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. స్తోత్ర. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము, పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మరొకసారి చిన్న వాక్కు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వాక్లో యెహోవా ఈరే ప్రభువే మనలో చూచుకొను. మనలో చూచుకుంటున్న దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు మన హృదయాలను మనసును నిలిపి ఉన్నప్పుడు ఉదయము లేచినది మొదలుకొని రాత్రి వరకు కూడా ప్రభు కృప, ప్రభు యొక్క కన్నులు మన మీద ఉండునుగాక. స్తోత్ర. మనకున్న బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు సమస్తమును కూడా ఆ దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసే దేవుడు మనకున్నాడు కాబట్టి మన పక్షమున ఆయన కార్యమును జరిగిస్తూ ఉంటాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము చేయువాడు ఆయనే. దేని విషయంలో మనం అధైర్యపడక, కలత చెందక, కన్నీరు కార్చక ఆయన వైపు మనము చూస్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, మన భారములు ఆయన మీద మోపినప్పుడు ఆ దేవాతి దేవుడు కూడా మనకున్నటువంటి ప్రతి ప్రాబ్లమును కూడా సాల్వ్ చేయను. యెహోవా ఈరే చూచుకొనిన దేవుడు మనతో ఉన్నాడు. చూచుచున్న దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో, మనపై, మనలో ఉండి మనల ముందుకు నడిపిస్తున్నప్పుడు దేని విషయంలో అధైర్యపడక, కలత చెందక, భయపడక, బాధపడక దేవుడి వైపు హృదయాలు త్రిప్పేవారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చూచుచున్న దేవుడు ఆయనే. ఆయన మనలో చూస్తూ ఉన్నాడు. ఆగరు కూడా యేసుక్రీస్తు ప్రభుని చూడలేదు, కానీ ఆగర్ని మాత్రము దేవాతి దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడవని దేవుడు. నువ్వు ఎలాంటి వారివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో కుమిలిపోతూ ఉన్నా, ఎలాంటి బాధ నీకు వచ్చినప్పటికీ కూడా ఆ దేవుడు నీ చెయ్యి ఎట్టి పరిస్థితులను కూడా విడిచిపెట్టడు. విడిచిపెట్టని దేవుని హత్తుకో. యెహోవా కన్నులు నీ మీద ఉదయించునుగాక, యెహోవా దృష్టి నీపై ఉండునుగాక, యెహోవా హస్తము నీకు, నాకు, మనందరికీ కూడా తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పెరట తెలియచేస్తున్నాను. తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మీ యొక్క పాద పద్మముల చెంత ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఉదయకాలపు ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రభా, నీ యొక్క బిడ్డలు ప్రభా, నీ రక్తము ద్వారా కడగబడిన బిడ్డలు ప్రభా, కొనబడిన బిడ్డలని నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి విశ్వాసాన్ని పెంపొందింపచేయండి, ఆత్మీయ జీవితమును అభివృద్ధి పదములోనికి నడిపించండి, ఆత్మాభిషేకం చేత నింపమని అడుగుచు ప్రార్థిస్తున్నా అయ్యా. వారందరినీ చూచుచున్న దేవుడో ప్రభా, వారిపై నీ దృష్టి నుంచిన దేవుడో ప్రభా, వారిపై నీ హస్తమును తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ప్రతి ఉదయకాలపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా, నీ నిండైన మెండైన దీవెనల చేత మీరు నింపండి ప్రభా. వాక్యము ద్వారా ఆదరణ పొందుతున్న బిడ్డలు ప్రభా, అదే విధముగా ప్రభా నాన్న అనుదిన ఆధ్యాత్మిక ఆహారము ద్వారా కూడా ప్రభా, ప్రతి బిడ్డను మీరు హృదయంలో ప్రభా వాక్కుల ద్వారా నింపుతున్నందుకు స్తోత్రములు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో గడుపుతున్న బిడ్డల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా అయ్యా. వాక్యము చదివి విని ప్రార్థనలో ప్రభ ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు నీ ఆత్మని కృప అనుగ్రహించండి. వారు చేయుచున్న ప్రతి పని మీ నామంలో సఫలమవునుగా కానీ ప్రార్థన చేయుచున్నా మీరు మాకు ఇచ్చిన అధికారము చొప్పున మీ నామం పెరట బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా, మంచి ఫలములు ఫలించే వారి ఉండుటకు కృప చూపండి, ఆత్మ ఫలములు ఫలించే వారి ఉండుటకు నీ కృప దయచే. పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, ప్రభు కొరకు జీవించే జీవితమును ప్రభా బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి. ఒక్కొక్క బిడ్డ నీ కొరకు ప్రభా సేవలో ప్రభా ప్రార్థనలో తండ్రి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందించే వారి ఉండునట్లు నీ కృప దయచే. అధికారులు అనధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని మా దేశం రాష్ట్రాన్ని ప్రభా న్యాయయుక్తమైన పరిపాలన రాబోతున్న వైరస్ నుండి తప్పించి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రతి బిడ్డకు ప్రభా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి ప్రభా నీ యొక్క ప్రభా కనుదృష్టి ప్రతి ఒక్కరిపై ఉంచి సహాయములు చేయమని నాదుడు ప్రియ రక్షకుడైన యేసు నామంలోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు యొక్క కనుదృష్టి ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.